77వ నామం చెప్పండి, ఎవరో ఒకళ్ళు ఏదైనా గుర్తుంటే. 7 14 భువనాలు, 7+7 14 భువనాలు. కామేశ్వర ముఖాలోక కల్పిత మహేశ్వరం, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఓకే, అంతేనా? అంతే గురించి. ఇందులో ఇంకా చాలా బాగుంటుంది నామం. ఇందులో పరతత్వం. మిమ్మల్ని ఎక్కడ తిప్పుతున్నాను తెలుసా? శారీరకంగా మీరు ఎక్కడ తిరుగుతున్నా కూడా మీకు ఆ స్వతంత్రం మీకు ఉంది కాబట్టి తిరిగేస్తున్నారు. కానీ సూక్ష్మంగా, మానసికంగా మిమ్మల్ని ఈ లోకాల్లో తిప్పుతున్నాను. అంటే అమ్మవారు అలా తిప్పుతోంది. అరే వీళ్ళందరినీ ఇలా వ్యావహాళికి తీసుకెళ్ళురా, ఆకాశాల్లో తిరగటం. శరీరం ఒకటే చోట కూర్చుందిగా. మరి ఇప్పుడు ఎక్కడ మానసికంగా తిరుగుతున్నాం? చిత్ గగనంలో తిరుగుతున్నాం. ఇప్పుడు అది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఏంటంటే, కామేశ్వరుని ముఖమును చూచి కల్పించిన గణేశ్వర రూపము అని అర్థము. ఇక్కడ ఎంత బాగా చెప్పారో చూడండి అమ్మా. శ్రీ విద్య మొత్తం ఈ నామంలో ఉందమ్మా. నేను ఇంతవరకు ఇవాల్టి వరకు మొదటి క్లాస్ నుంచి ఇంతవరకు చెప్పిందంతా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే కామేశ్వరుని యొక్క ముఖమును, అంటే దాన్నే ఈక్షణ అంటారు. ఈక్షణ అంటే ఏంటంటే చూడటము వలన, ఆయన సంకల్పము తెలుసుకోవటం వలన, ఆయన కోరిక అర్థం చేసుకోవటం వలన ముఖమును చూచి కల్పించిన గణేశ్వర రూపము అంటే ఏంటంటే, గణేశ్వర రూపము అంటే ఆయన సంకల్పాన్ని సాకారము చెయ్యటము అంటే బిందువై ఈ మొత్తం శ్రీచక్రముగా 14 లోకాలు ఏమా ఈ సృష్టి ఇదంతా శ్రీచక్ర స్వరూపమే. ఆమె వినాయకి కదా, వినాయకుడు, గణేశ ఏమా. గణములకి ఈశుడు ఎవరు? గణేశ. ఎక్కడి నుంచి గణాలు ఉన్నాయి? అమ్మవారి బిందువు దగ్గర నుంచి. అవునా? అమ్మవారి సైన్యం అంతా జయత్సేన కదా, ఆ సైన్యం అంతా కూడా అక్కడి నుంచి తీసుకుంటే ఈ యొక్క భూతాకాశం వరకు ఈ లం బీజం ఏదైతే ఉందో, ఢాకిని అనే అమ్మవారు గ్రామ దేవతల దగ్గర నుంచి, కుల దేవతల దగ్గర నుంచి, పితృదేవతల దగ్గర నుంచి ఈ అంత సైన్యానికి ఇది గణేశ్వర రూపము. ఇంత సృష్టి చేసినది అని. అమ్మవారు పెండి బొమ్మ వినాయకుని చేసింది అంటే దాని అర్థం ఏంటంటే శ్రీచక్రం చేసిందని ఈ నామమే. అది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే అదే వినాయక ఉత్పత్తి అని. ఏమా, నులిగి పిండి శరీరం నుంచి తీసి వినాయకుని చేసింది అంటే తన శక్తిని, అదనమాట, తన నుంచి ఒక శ్రీచక్రాన్ని ఆ యొక్క ఈశ్వరుడి యొక్క ఈక్షణ చేయటం వలన, ఆయన కళ్ళల్లో చూడటం వలన ఈమెకి ఆ వినాయకుడి యొక్క ఉత్పత్తి అంటే శ్రీచక్ర ఉత్పత్తి, బిందు ఉత్పత్తి జరిగినది అని దీనికి సామాన్యమైన అర్థం. ఇప్పుడు ఒక్కొక్క నామం ఏంటో తెలుసుకుందాం. ఓపికందిగా తెలుసుకోవటానికి? నాకుందమ్మా, నా శక్తి మీ అందరికీ ఇచ్చేస్తున్నాను, కొద్దిగా ఓపిక వినండి. నాకేం వద్దు శక్తి, నేనేం చేసుకుంటానమ్మా? డబ్బులు కానీ ఏదైనా మీకే ఇస్తాను, నేనేం దాచుకుని పోతాను అంటే అన్నీ మీకే ఇచ్చేస్తాను. ఇగో ఈ సమయం మీకు ఇచ్చేస్తున్నాను, శ్వాసలు ఇచ్చేస్తున్నాను, అన్ని ఇచ్చేస్తున్నానుగా. అవునా? క్రియాయోగం ఇచ్చేస్తున్నాను, అన్ని ఇచ్చేస్తున్నాను. అన్ని మీకు పైనవి ఏం కావాలో మీరు క్షేమంగా వెళ్ళటం మీ ఇంటికి అంటే ఏంటంటే బిందువు దగ్గరికి వెళ్ళటం అంటే గురువు సద్గురువులు అన్ని మధ్యలో ఏ లోటు లేకుండా, అది ఆశీస్సులు అన్నమాట, ఆశీర్వచనాలు. మూలాధారం దగ్గర నుంచి నిన్ను బిందువు దాకా గురువు ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాడు. అమ్మకి నిన్ను అప్పచెప్పే వరకు ఆయన నిద్రపోడు అని. ఏమా, అందుకే అమ్మ ఒడి అన్నారు. అమ్మ ఒడిలో పడుకోబెట్టాలిగా నిన్ను. మళ్ళీ నువ్వు ఆ తల్లి బిడ్డవేగా. గురువు చేసేది అది. ఏమ్మా, ఈ గురువే ఆ తల్లి ప్రతిరూపం. ఈయన కూడా, ఈ గురువు కూడా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ తల్లి యొక్క, వినాయకుడు తల్లి యొక్క నులుగు పిండి నుంచి ఎలా వినాయకుడు బొమ్మ వచ్చిందో, గురువు కూడా ఆ అమ్మవారి యొక్క శరీరాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళే. కృష్ణం వందే జగద్గురు. అవునా? వారికంటూ ప్రత్యేకమైన శరీరం లేదు కదా. నీకు ఎలానో వారికి అలానే. అదనమాట. మనందరం
మనందరం ఒకటే. గురువు శిష్యులు వీళ్ళందరూ కూడా ఏంటంటే దశలు బట్టి మాయలో ఒక దశను బట్టి మాయను తొలగించిన తర్వాత నువ్వు కూడా గురువుని మించిన శిష్యురాలు అవుతావు. అది మూడో కన్ను దగ్గర ఎవరు గురువు ఎవరు శిష్యులు? అందుకే గురువు యొక్క శిష్యుల సంబంధం మూడో కన్ను వరకే, ఆజ్ఞా చక్రం వరకే అంటారు. ఏమ్మా, నిన్ను నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఇంకెందుకమ్మా పిల్లలు? ఎంతవరకు మన పిల్లలు? అవునా? తెలియనంత వరకు మన పిల్లలు. అన్నీ తెలిసిన పిల్లవాడు మన పిల్లవాడు ఎలా అవుతాడు? వాడికంటూ ఒక కోరికలు, వాడికంటూ ఒక వ్యక్తిత్వ భావనలు, ఆలోచనలు ఉంటాయిగా. అవునా? నీకేం తెలీదు నోరు మూసుకొని కూర్చోండి అంటే మనం పరువు పోగొట్టుకున్నట్టు అవుతుంది. సరే నాయనా, కొద్దిగా నువ్వు ఆలోచన చేసుకొని నీ జీవితం నీ ఇష్టం అని అలా మాట్లాడు. అవునా? అంటే స్వతంత్రం ఇచ్చేస్తాం. అక్కడ బంధం ఎక్కడుంది? లౌకికంలో. అదే యోగంలో మూడో కన్ను ఆఖరు. నువ్వు నీ గురువుని చూసేది ఆఖరిగా అక్కడే చూస్తావు. ఆయన పాదుకలు. ఏమ్మా? అక్కడి నుంచి గుడ్ బై చెప్పేస్తావు. ఇప్పుడు కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులోని గుప్త నామములు మొదటిది ఆలోక. అలోక కాదు, ఆలోక. ఆ ప్లస్ ఆ ఈజ్వల్ టు ఆ. ఆలోక. 2 ఆకారాలు కలిస్తే ఆ అయింది. 2 ఇకారాలు కలిస్తే ఈ అయింది. 2 ఉకారాలు కలిస్తే ఊ అయింది. ఊరు అంటాంగా, అలా అన్నమాట. ఇవన్నీ శివశక్తులమ్మా. అమ్మవారు ఆ అంటే అయ్యవారు ఆ అంటాడు. అప్పుడు ఆ అంటాడు. ఆ అనేది మూడోది వస్తుంది. అక్కడి నుంచి వర్ణాలు. మళ్ళీ అక్కడి నుంచి ఏమిటి? ఈ హల్లులు, ఈ అచ్చులు, అంటే అనేకం అనేది వస్తుందని. అట్లా. ఆలోక అంటే ఏంటి? ఆలోక అంటే ఈ క్షణము అంటే చూపు. ఆమె యొక్క ఈ క్షణము కరుణా లక్షణముతో ఉంటుంది కాబట్టి ఆలోక. అంటే శుక్ల రక్త బిందువుల యొక్క పరస్పర ఈ క్షణము, దాని చేత ఆ లోక పుట్టినది. ఎంత బాగా చెప్పాడమ్మా. పరతత్వం. పరకే పర. పరాత్మన కళాహం శ్రీ చక్ర సంచారి. అమ్మవారు ఆలోక. ఆయన చూడటం వలన అంతవరకు నీలోకము, ఆయన చూడటం వలన ఆలోకము ఈక్షణం చేసింది కాబట్టి ఒక లోకం పుట్టింది అని. నేను నీవు అనే ఒక లోకం పుట్టింది అని ఆలోక అంటే. అది ఎలా ఉంది? కరుణ లక్షణముతో ఉన్నది. కరుణ అంటే ఏంటి? అనంతమైన ప్రేమ. మొదటి ప్రేమ. అంతే కదా? ఈ సృష్టికే అరుణాం కరుణా తరంగితాక్షిం. ఆవిడ కరుణ నుంచి మన యొక్క అనేకములు ఉన్న మన కరుణలు పుట్టయ్యే గాని ఆవిడే ఆధారం. నీలో జాలి కరుణ వచ్చింది అంటే అది అమ్మవారిది అని. ఆ లక్షణము, ఆ ఆస్తి అమ్మవారిది, నీది కాదు. నాకు జాలి గుండె ఎక్కువ అండి అంటారు. ఆ జాలి నీది కాదు, అమ్మవారి దగ్గర నుంచి తెచ్చుకుంది. ఆలోక. వారు ఈ క్షణముతో కరుణతో ఈ సృష్టి చేశారు కాబట్టి ఆ లోకం నుంచి నీకు ఈ లోకంలో నువ్వు పుట్టబడి ఉన్నావు కాబట్టి నీకు ఈ కరుణ వచ్చింది. అదే ఆ లోకానికి వచ్చిన కరుణే నీలో ప్రతిఫలిస్తోంది నాయన అని. అర్థమైందా అమ్మా? అందుకే హృదయ స్థానం ఎప్పుడు కూడా అమ్మ స్థానము అంటారు. ఉం? అర్థమైందా? కరుణ, జాలి, దయ, ప్రేమ ఇటువంటివన్నీ ఎక్కడ పుడతాయి? కడుపులో పుట్టవు కదా, హృదయంలో పుడతాయి. అది. అందుకే భగవంతుడి స్థానం ఎప్పుడూ కూడా నువ్వు దేవుణ్ణి ఎక్కడున్నాడమ్మా అంటే గుండె మీద చూపిస్తావు. అవునా? చెయ్యి పెట్టి అక్కడ చూపిస్తావు. కాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ చూపించావు కదా. అది. అందుకే అది ఒక దేవాలయం. హృదయం ఒక దేవాలయం. అమ్మా, దాని దర్శనం మూడవ కన్ను. అక్కడ ఈక్షణ కరుణతో జరిగింది కాబట్టి కామేశ్వర రూప పరమాత్మ వారిద్దరూ ఆ లోక అలా చూసుకోవటం వల్ల అంటే సంకల్పం ఆయన తెచ్చుకోవటం, ఈమె దాన్ని
కార్యంగా మలచాలి అని తెలుసుకోవటం అదొక లోకం. అంతేగా? ఇష్టమైన వాళ్ళు ఒక లోకాల్లో ఉంటుంటారు కదమ్మా! అవునా? ఆ పక్క లోకాలు ఏంటి ఆ పరధ్యానం? ఇక్కడ మేమందరం ఉన్నాం మర్చిపోయారా? కొద్దిగా ఈ లోకంలోకి రండమ్మా అని మనం అంటూ ఉంటాం కదమ్మా సామాన్యంగా. అదే ఇది. మనకిది ఎలా వచ్చిందంటే ఆ లోకాల నుంచి వచ్చింది. ఇది కాస్మోజెనెటిక్స్ ఇది. వారసత్వంగా తెచ్చుకున్నాం అమ్మ దగ్గర నుంచి. మనమేం చేస్తున్నాం మాయలో అనేకంలో ఆ! స్వపర భేదం పెట్టుకొని పరిసరాలు మర్చిపోయి మనం ఇలా మాట్లాడుతున్నాం. అక్కడ ఏంటి? అక్కడ పరిసరాలు లేవు. ఆలోక వారు తప్ప ఎవరు లేరు. అది బ్యూటీ. అది తెలుసుకోండి. ఆలోక అంటే అది అన్నమాట. ఆ చూపు వలన శ్రీచక్రం వచ్చింది. అంతకు పూర్వం శ్రీచక్రం లేదు. అది కరుణతో వచ్చింది. అరుణాం కరుణాతరంగితాక్షం. అదనమాట. వారి చూపు లోకక్షేమం కోసం వచ్చింది. మన చూపు స్వార్థం కోసం ఉంటుంది. అవునా? స్వంతము ఇది నాది, అహంత, ఇదంతా, మమత అనుకుంటూ మనం ఆ లోకంలో ఉంటాం. డబ్బున్నవాడు ఎప్పుడు డబ్బు లోకంలో ఉంటాడు. అంతే కదా! అవునా? ఆకలిగా ఉన్నవాడు ప్రతిదీ తినేయాలనిపిస్తుంటాడు. ఆ ఆకలి అనే లోకంలో ఉంటాడు. అలా అన్నమాట. ఇది అమ్మవారు ఈ అన్ని లోకాలకి ఆలోక. ఆ లోకంలో వారిద్దరిలో నుంచి వచ్చినది శ్రీచక్రం కాబట్టి ఇది పరాలోక. ఇవి వారి నుంచి పుట్టిన పరాలోకాలు. 14 లోకాలు. అర్థమైందా? అది. వాళ్ళు చూశారు అంటే అంత లోకక్షేమము, శ్రేయస్కరము అంటే అలా ఉంటాయి వాళ్ళకి. అందుకే వాళ్ళు భగవంతుడయ్యాడు. అమ్మవారు భగవతి అయింది. అవునా? అది. రెండవది కల్పిత శ్రీ. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ అంటే ఏమిటి? ఏమి కల్పిస్తోంది? సదాశివుని యొక్క రూపముని అంటే తన శ్రీవారి యొక్క రూపమును తనలో ప్రతిబింబించుకొనుటయే కల్పిత శ్రీ. ఆయన్ని అక్కడే ఉంచి ఆయన రూపాన్ని తనలో తన మనసులో కలిపేసుకుంది. ప్రతిబింబించుకుంది అంటే ఏంటంటే మనసులో పెట్టుకుంది అని. అంతేగా? అందుకే మనం మనసు గాని, ప్రేమ గాని ఇటువంటివన్నీ ఏదైనా ఒకేసారి ఇవ్వగలుగుతాం. 10 సార్లు ఇవ్వం కదా! కదా! అలా అన్నమాట. ఆయన రూపాన్ని ప్రతిబింబించుకొనుటయే కల్పిత స్త్రీ. కల్పితం చేసుకుంది. నేనే ఆయన, ఆయన్నే నేను అనేది అంతవరకు ఆ రూపాలు కలిసిపోయినాయి. అంటే వారి ఏకత్వం కూడా మైమర్చిపోయారు. ఉన్నది ఒకటే అనే వారిద్దరిలో ఒకటే అనేదే మిగిలింది గానీ, 2గా మనం వెళ్ళాము, మళ్ళీ 2గా మనం ఒకటయ్యాము అనే ఆ స్పృహ కూడా పోయింది. ఒకటిగానే ఉండిపోయారు అని అంత కలిసిపోయారన్నమాట వాడు. కల్పిత స్త్రీ అంటే అది. అర్థమైందా నేను చెప్పింది? వారికే తెలీదు. అంటే ఇప్పుడు నీలో నీ ఆలోచనలు వేరు, నువ్వు వేరు 2 అయినాయి. అందులో కల్పిత స్త్రీ అంటే ఏంటంటే నువ్వు ఒక దేవుడిని చూసావనుకో, ఆ దేవుడు నీలో కలిసిపోయాడు నీకు తెలియకుండా. ఆ తన్మయత్వంలో నేనే అది అన్నట్టుగా శ్రీకృష్ణుడు, గోపికలు ఎలా ఉంటారు? అదే బృందావనంలో అది కల్పిత స్త్రీ అంటే అదన్నమాట. ఏకత్వం, తన్మయత్వం, పరిసరాలు మర్చిపోవటం, తన్మయత్వమే మిగలటం నీ శరీరంలో. అది చెప్తున్నాడు. ఏకత్వ భావన అంటే అది. కల్పిత శ్రీ అంటే అది. ఈ నామము నీకు తన్మయత్వ స్థితికి తీసుకువెళుతుందని ఇక్కడ ఈ నామంలో విశిష్టతను చెప్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే నీకు ఇటువంటి తన్మయత్వ బ్లిస్ బియాండ్ జాయ్ అనేది నీకు వస్తుంది అని ఒక వాగ్దానం. ఈ నామము ఒక వాగ్దానం, అమ్మవారి వాగ్దానం, అమ్మవారి ప్రామిస్. అది ఏమ్మా? అది కల్పిత శ్రీ అంటే. ఇప్పుడు శ్రీ గణ, అవునా? శ్రీ గణము అంటే ఏమిటి? శ్రీ గణేశ్వర అన్నారు కదా! శ్రీ గణ అంటే ఏమిటి? తర్వాత ఈశ్వర. శ్రీ గణ ప్లస్ ఈశ్వర, శ్రీ గణేశ్వర.
కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నాం కదా, అందులో శ్రీ గణ ప్లస్ ఈశ్వర. శ్రీ గణ అంటే ఏంటో తెలుసుకుందాం. బిందు, స్పంద, ప్రతిస్పందములుగా అనంతము వరకు పయనించే సృష్టి గాని లయము గాని అది శ్రీగణమే. ఆకారమైన నిరాకారమైన అది శ్రీగణయే. ఎంత బాగా చెప్పారు. ఎవరికి అర్థమైంది చెప్పండి పరతత్వంతో. ఏమంటున్నారు? బిందు స్పంద ప్రతిస్పందములు. బిందు స్పంద ప్రతిస్పందములుగా అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే ఈ నామం కాంప్లికేటెడ్. మీరు అదృష్టవంతులు కాబట్టి పీజియన్ పిక్ అంటారు. పావురాలు చూడండి, దానికి ఎన్ని గింజలు వేస్తే ముక్కుతో ఒక్క నిమిషంలో అవగొట్టేస్తాయి. అలా మీకు కూడా ఏంటంటే ఆ తల్లి మీకు అనుగ్రహం ఇచ్చింది కాబట్టి. బిందు స్పంద ప్రతిస్పందములుగా అనంతము వరకు కూడా పయనించే సృష్టి గాని లయము గాని అది శ్రీగణమే. ఆకారమైన నిరాకారమైన అది శ్రీగణమే. ఉదాహరణకి ఇప్పుడు మీకు సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పేస్తాను. శ్రీగణ అంటే ఏంటంటే సృష్టి క్రమంలో మనం అమ్మవారి దయతో సృష్టి అంతా వచ్చినప్పుడు మనము కూడా 5 ఆకాశాలు దాటి భూతాకాశం నుంచి ఈ శరీర ఆకృతిని పొంది మన యొక్క కర్మానుసారంగా మనం జీవిస్తున్నాం కదమ్మా. సో ఇదంతా సృష్టి క్రమంలో కూడా ఈ తల్లి బిందు స్పంద ప్రతిస్పందముగా మన పుట్టించింది. సో ఎంతవరకు? ఎక్కడి నుంచి? అనంతము నుంచి. బిందువు పైన స్పంద ప్రతిస్పందములుగా అంటే మనం కూడా బిందువు నుంచి ఈశ్వరుడు సంకల్పం చేస్తే రామకృష్ణని గాని మిమ్మల్ని గాని పుట్టించాలి అంటే ఆయన సంకల్పం చేశాడు, అది బిందువు. స్పందం ఎక్కడయ్యాము? హ్రీంకారం దగ్గర అష్టధాతువులు. అమ్మవారు ఏం చేసింది? మనందరినీ రూపానికి కావలసిన సరంజామా అంతా తన దగ్గర పెట్టుకుంది, అది బిందు స్పందం అయింది. అక్కడి నుంచి ఏమైంది? ప్రతిస్పందంగా మన ఏం చేసేసింది? మన తయారు చేసేసి ఏమ్మా మనకు ఒక రూపము నామరూపాలు ఇచ్చేసి భూమి మీద పడేసింది, అదే బిందు స్పంద ప్రతిస్పంద. ఇది సింపుల్ గా మనం సామాన్యుడు కూడా అర్థం చేసుకునేది. ఇదంతా కూడా ఆకారముతో జరిగింది. ఇప్పుడు యోగము ద్వారా, క్రియాయోగము ద్వారా నువ్వు ఈ ఆకారాన్ని నిరాకరణ చెయ్యాలి అంటే ఆకారమే నీకు ఆధారము. ఆకారం లేకుండా యోగం ఏం చేస్తావు? సో ఈ ఆకారాన్ని వదిలించుకోవటం. సో రాకపోకలు కూడా పైనుంచి కిందకి వచ్చినా కింద నుంచి పైకి వెళ్ళినా కూడా యోగము ద్వారా ధ్యానము ద్వారా అనంతం వరకు పయనించే సృష్టి గాని లయము గాని. నేను లయం కోసం నేను యోగం చేస్తున్నాను స్వామి అన్నా కూడా ఈ గణములు దాటే నువ్వు వెళ్ళాలి. సో అది శ్రీగణము. మూలాధారంలో శ్రీగణము ఉంది అమ్మవారు. ఆమెని ప్రసన్నం చేసుకోవటం, అక్కడ ఆ తల్లి ప్రసన్నం అయితే నీకు ఈ మూలాధారంలో ఉన్న ఈ యొక్క చక్రం అంతా కూడా కొద్దిగా నిన్ను పైకి పంపిస్తుంది. అంటే ఈ పృథ్వీ తత్వానికి మాయని తొలగించి కొద్దిగా శుద్ధి చేసి పైకి పంపిస్తుంది. అలా ఈ ఆకారం తొలగిస్తూ ఉంటుంది. సో పైనుంచి కానీ కింద నుంచి కానీ వెళ్ళాలి అన్నా కూడా ఈ రూపమే నీకు ఆధారం. అది శ్రీగణ అంటే. అంతే కదమ్మా. సో మనకి ఏదైనా అనుభవించాలి అంటే శరీరం ఉండాలి. నాకు ఏ కోరికలు లేదు అన్నా కూడా శరీరాన్ని తొలగించుకోవాలి అన్నా కూడా శరీరమే. ఇందులో నుంచే బయటపడాలి. సో శరీరం మాధ్యమంగా ఉంటుంది నీకు అని. ఆకారాన్ని నువ్వు నిరాకారం నుంచి ఆకారంలోకి వచ్చినా, ఆకారంలో నుంచి నిరాకారంలోకి వెళ్ళాలన్నా, బిందువులోకి వెళ్ళాలన్నా, లయము పొందాలన్నా ఈమె శ్రీ గణ అది చెప్తున్నారు. ఏమ్మా ఇప్పుడు ఈశ్వర లేక ఈశ్వరా దీర్ఘం రా అంటే ఏంటో తెలుసుకుంటాం. రెండు ఒకటే. సర్వమునకు అధిష్టాత్రి, సర్వమునకు పరాదేవత కాబట్టి ఆమె ఈశ్వర లేక ఈశ్వరి. అదే కామేశ్వరి రూప పరమాత్మ అంటారు. చాలా ఆమె ఏమిటి? సర్వము, అవునా? సర్వజ్ఞ
తానే సర్వము నిండి ఉన్నది. సర్వం శక్తిమయం జగత్. శక్తియే నాదము. సో సర్వ శక్తి నాద శక్తిమయం జగత్ అనొచ్చు. నాద తను మనిషం ఇది. మరి నాదం లేకుండా సృష్టి ఎక్కడుందమ్మా? అవునా? మనం ఎలా మాట్లాడుకుంటున్నాం? అవునా? లోపలంతా శూన్యం, వాక్యూమ్ ఉంది అంతే. శరీరం ఏం లేదు. ఇవన్నీ జీవ కణాలు, మాంసపు ముద్దలే. ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? ఆకాశాల్లో, భూతాకాశాల్లో, కింద భూమి మీద నిరాధార. మనం కూడా నిరాధారే. ఆకారము కానీ నిరాకారము, నిరాకారము కానీ ఆకారంలో మాట్లాడుకుంటున్నామని. ఇదంతా తానే నిండి ఉన్నది. సర్వము తానే నిండి ఉన్నది. అందుకే భగవంతుడికి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. నువ్వు అన్నిసార్లు మనం ప్రార్థన చేయటం అవసరం లేదు అని. ఏమ్మా? అన్నిసార్లు తల్లికి చెప్పవలసిన అవసరం లేదు. ఆమె సర్వజ్ఞ, క్షమాత్మిక, సర్వాతీత, ఇవన్నీ నామాలు ఉన్నాయి అమ్మవారికి. ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఆమెకు అన్ని విషయాలు తెలుసు. 5వ నామం కామ. కామ, కామ్యము అంటే కోరికలు. తృష్ణ అంటే ఏంటంటే ఇష్టపడుట. కామ్యము సొంతము చేసుకొనుట లేదా అనుభవించుట. ఇట్లా కామము అంటే ఏంటంటే సంకల్పము. సంకల్పము అంటే ఏంటంటే పొందటము. ఈశ్వరుడికి ఏమిటి? సృష్టి చేయాలనే సంకల్పం. అది కామ. అందుకే కామేశ్వరుడు అయ్యాడు. సో అనగా ప్రపంచ ఉల్లాసము లేదా జగత్ సృష్టి దానిని సంకల్పించిన ఈశ్వర సంకల్ప రూపమే కామ. నీ కామము నా కామము మొదటిది కాదు. ఫస్ట్ ఈశ్వరుడి యొక్క కామం ఫస్ట్ అన్నమాట. ఆయన సృష్టి, ఆయన కోరిక ఏమిటి? ఈ శ్రీచక్రం. శ్రీచక్రంలో నువ్వున్నావు. నిన్ను కూడా కామముతోనే సృష్టించాడు, నిన్ను నన్ను. అలాంటప్పుడు సర్వము ఈశ్వర కామమే నిండి ఉన్నది. సో ఏదన్నా కోరాలి అంటే ఈశ్వరుడి దయ ఉంది కాబట్టి, సృష్టి వచ్చినది కాబట్టి, ఆ సృష్టిలో నేను ఇక్కడ పుట్టాను కాబట్టి, ఈ పుట్టటం వలన నాకు కొన్ని ఆయన ఇచ్చిన కోరికలు, ఈ సృష్టి చూసుకుంటూ అది కావాలి ఇది కావాలి అని కోరుతున్నాను. ఆ కామయే అంటే ఏమిటి? మాయ. అంతేగా. ఆయన మామిడి చెట్టు పుట్టించాడు కాబట్టి మామిడికాయ తినాలనిపించింది. అది పుట్టించలేకపోతే నాకు కోరిక లేదు కదా. సో ఆయన సృష్టిలో అన్నీ కూడా ఏమిటి? పొందాలనేవి. ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మూలము ఈశ్వర కామ అని. అదే కామ అంటే. అర్థమైందా? విత్తనం లేకుండా చెట్టు ఎలా వస్తుందమ్మా? ఆ విత్తనమే ఈశ్వరుడు అని. ఆయన సంకల్పం ఉన్నంత వరకు మనకు కోరికలు తప్పవు, సృష్టి తప్పదు. అది. ఉం? అది ముఖాలోకాలు ఉట్టి ఖ అంటే ఆకాశము. ఖగరాజు అని పాట ఉంది కదమ్మా. ఆనతి అని ఒక పాట. ఒక రెండు లైన్లు పాడితే ఖ అంటే ఆకాశము. గరుత్మంతుడు ఆకాశం. ఖగరాజు నీయానతి కనివేగ చనలేడు ఓ గగనానికి ఇలకు బహు దూరం బనినాడు. అంతేనా గురించి? ఎస్, వెరీ గుడ్. అవునన్న, బాగా పాడావునన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా ఎవరన్నా ఎప్పుడైనా నేను పాడమంటే, ఎవరన్నా సంగీతంలో ఉన్నవాళ్ళు, ప్రవేశం ఉన్నవాళ్ళు, ఖ అంటే ఆకాశం. ఖగరాజు అంటే ఏంటంటే ఈ అమ్మవారు ఈమె ఆకాశ స్వరూపని. హ్రీంకారాసన గర్భితానలసికాం అని అన్నావు కదమ్మా. మరి ఆకాశాలన్నీ ఇంత పూర్వం నేను చెప్పాను కదా. ఆమె హ్రీంకారాసన అని చెప్పానుగా ఆ నామంలో. ఇక్కడ ఏమంటున్నాడు? అంటే ఆకాశము. అమ్మవారు ఆకాశ స్వరూపిణి. అందుకని అశరీరవాణి దేవి భావతంలో కూడా ఆకాశంలో అశరీరవాణిగా దేవతలకి ఏమిచ్చింది? శ్రీచక్రం ఇచ్చింది. అవునా? సో ఆమె ఆకాశ స్వరూపిణి. చిత్ గగనము మొత్తం అమ్మవారు.
ఆ? మహదాకాశాలన్నీ కూడా అమ్మవారు అన్నమాట. అందుకే అశరీరవాణిగా ఆమె నీతో పలుకుతుంది. అందుకని అంటే ఆకాశము. అమ్మవారు ఆకాశ స్వరూపిణి. ఆకాశమే బ్రహ్మ. ఆకాశవై బ్రహ్మ అని అన్నారు కదమ్మా. ఆమె బ్రహ్మస్వరూపము. బ్రహ్మస్వరూపం ఎందుకయింది? హ్రీంకారం కాబట్టి ఆమె సృష్టికి కావలసినవన్నీ తన దగ్గర శ్రీ సూక్తము, వేదములు అన్నీ కూడా సృష్టిలో ధర్మములు, సత్యములు అన్నీ తన దగ్గర పెట్టుకొని ఉన్నది. హ్రీం బీజము దగ్గర ఆకాశంలో పెట్టుకొని ఉన్నది కాబట్టి ఆమె ఆకాశ బ్రహ్మ. ఆమె ఆకాశ స్వరూపిణి. ఆమెయే ఖా. ముఖాలో ఖా. ఖం ఇది బ్రహ్మ. ఖమయే బ్రహ్మ అని ఏమా వేదం అని అర్థం. ఆరో నామం అంత బాగుంది. ఏడో నామంలో చూడమ్మా అమ్మవారు ఏమైపోతుందో చూడు. ఏది కానరా నేను అని చెప్తుంది అమ్మవారు ఇక్కడ. లోకా కామ. ఏడో నామము లోకా కామ అంటే ఏంటంటే లోకములను సృష్టించే సంకల్పముతో కూడినది. లోకాలు సృష్టించాలి అని ఆమె ఆ సంకల్పంతో లోక కోరిక, లోకాలు సృష్టించాలి అనే కోరికతో ఉన్నది కాబట్టి ఆమె లోకాకామ. ఉం? మనం సంకల్పం పెట్టుకున్నామంటే మన వరకే పెట్టుకుంటాం. మన క్షేమం వరకే పెట్టుకుంటాం. అమ్మవారి లోకాకామ ఎలా ఉంటుంది? అందరినీ సృష్టించాలి, వారితో నేను ఉండాలి, వారిలో ఉండాలి, సృష్టి అంతా నాలో ఉండాలి అని చెప్పి లోకాకామ అయింది. అది ఆమె గొప్పతనం. ఏది దాచుకోలేదని, అన్నీ మనకే ఇచ్చేసిందని. అదమ్మా లోకాకామ అంటే ఏంటి? సగం దాచుకొని సగం ఇవ్వటం కాదు. అన్నీ ఇచ్చేసింది. కానీ మనం ఆమె ఇచ్చినవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మనం అమ్మవారినే మనం తిడుతున్నాం. దైవ దూషణ చేస్తున్నాం. నాకు ఇన్ని కష్టాలు పెట్టావని మనం దూషణ మొదలు పెడతాం. కష్టం ఎందుకొచ్చింది? అవునా? అంటే అలానే కష్టం వచ్చింది అంటే అది నీ యొక్క నువ్వు అంటే నువ్వు ఎంచుకున్న మార్గము. బుద్ధి కర్మానుసారంగా వెళ్ళిన మార్గము. ఏమ్మా? ఇప్పుడు ఒక దారి ఉంది. ముందు వాడు పడలేదు. మనం గుంటలో పడ్డాం. వాడు తప్పించుకున్నాడు. నేనెందుకు పడ్డాను? నాకెందుకు ఇది అంటే నువ్వు ఏదో పక్క వాళ్ళతో పరధ్యానంలో ఉంటూ గుంటను నువ్వు గమనించలేదు. పడిపోయావు. లోకాకామ. అర్థమైందా? అది. అందుకే ఆమె ఆ తల్లి భగవంతుడు ఎప్పుడూ నీ కర్మల్లో కల్పించుకోడు. అమ్మా అది నువ్వు ఎంత జాగ్రత్తగా ధ్యానము, యోగము అలర్ట్ అంటాడు మహావతార్ బాబాజీ. ఎప్పుడు అలర్ట్ గా ఉండండి అని. అలా ఉన్నవాడికి సంశయానము అంటారు కదమ్మా, సంయమనము. ఇది ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. ఏ టైంలో ఏది చెయ్యాలి? యోగము చేసే టైంలో యోగము, ధ్యానము చేసే టైంలో ధ్యానము, వేళకి తినటము, మళ్ళీ ఏది పడితే అది గంటకి తిని లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకోవటము, ఇవన్నీ చేసి కడుపు నొప్పి వచ్చేసి హాస్పిటల్ పాలై దేవుడికి మేము ఎన్ని పూజలు చేసాము, మా ఆరోగ్యం తగ్గించలేదు, మా మీద ఆయనకి దయ లేదు అని మనం నిందిస్తూ ఉంటాం. అవునా? ఈ తప్పులు చేసింది ఎవరు? భగవంతుడు సంకల్పం ఉందా? లేదు. నువ్వే ఇవన్నీ తెచ్చుకున్నావు. ఒక నియమము, ధర్మములు, వేదములు, సనాతనము ఇవన్నీ ఉన్నప్పుడు ప్రకృతి సిద్ధంగా నువ్వెందుకు ధర్మ మార్గంలో అంటే ప్రకృతి ఎలా చెప్తే అలా ఎందుకు నడుచుకోలేదు? మార్గం చెప్పావా? గమ్యం పోయింది. మార్గం తప్పలేదు, గమ్యం చేరుకుంటావు. ఇంతే. ఇదే డెస్టినీ. సో లోకాకామ. 8, 9 చెప్పి ఆపుతానన్న. అని 3 లైన్స్. శ్రీలోక. ఈ తల్లి లోకము శ్రీలోక. ఈ 14 ఊర్ధ్వ భువనములు. ఊర్ధ్వము అంటే పైన, అధో అంటే కింద. ఊర్ధ్వ భువనములు, అధో భువనములకు పైన 7, కింద 7, మధ్యలో మనం. చాలా అతల వితల సుతల రసాతల మహాతల ఇవన్నీ ఉన్నాయి కదమ్మా కింద. పైన ఓం భువ ఓం భువ ఓం శువ సత్యలోకం వరకు. అవి 7, ఇది 7, మధ్యలో మనం. నేను ఎప్పుడో పరంపర గ్రూప్ లో పెట్టాను. అది చూసుకోండి. లోకాలు ఎలా ప్లేస్మెంట్ ఆఫ్ ది లోకాస్. ఎవరన్నా చూడండి ఒకసారి మళ్ళీ
రేపు పొద్దున్నే మీకు ఆ పోస్ట్ ఉంటుంది. అది గమనించి అది అవగతం చేసుకోండి. అది దృష్టిలో పెట్టుకొని ఈ శ్రీ విద్య చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. శ్రీలోక అంటే ఈ 14 లోకములు. ఉం? పైన ఉన్న అమ్మవారి లోకమునకే శ్రీలోకము అంటారు. అదే నువ్వు అంటున్న మణిద్వీపము అని. చాలా బిందువు అమ్మా, బిందువే అమ్మవారి యొక్క ఉం? ఏమిటి మణిద్వీపం. ఎక్కడుంది అమ్మవారు? అమ్మవారి కింద పాదాల దగ్గర మన లోకాలన్నీ ఉన్నాయి అని. అందుకే అమ్మవారు ఈ లోకాలన్నీ అమ్మవారి యొక్క కాలి గోటిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. అన్ని లోకాల్ని కాలి గోటిలో చూస్తూ ఉంటుందని, ఎవరు ఏం చేస్తున్నారు అని, ఏ లోకాలు ఎలా ఉన్నాయి, ఆమె చూపు అలా ఉంటుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే ఏంటంటే ఆమె యోగంలో కూడా ఆమె ఎప్పుడూ కూడా జాగృతమే అని అర్థం చేసుకోండి. ఆమె తుర్యాతీత దృష్టిది. మనది జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యా దృష్టులు మనవి. ఆమె అన్నిటికీ యోగేశ్వరేశ్వర. ఆమె కళ్ళు మూసుకుందంటే నన్ను గమనించట్లేదని అనుకోవటం కాదు. ఉం? నీ కంటిలో ఉన్న తారకే నేను రా వెలవా. నీ శ్వాసలో నేనే కదరా వచ్చిపోతున్నాను. ఉం? నాకు తెలియకుండా నేను వస్తున్నానా చెప్పు అంటుంది. సృష్టి చేసినప్పుడు ఆమె ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కన్ను మూస్తే కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూసింది అనుకో ఈ లోకాలన్నీ మళ్ళీ ఆ దృష్టిలో వెళ్ళిపోతాయని. అర్థమైందా? ఇప్పుడు మనం పడుకున్నాం, పడుకున్నంత మాత్రాన మనం లేమా? ఉన్నాగా. మనకి ఇలా అయితే అమ్మవారికి ఇంకోటి తుర్యాతీతంలో. ఇవన్నీ యోగా రహస్యాలమ్మా. అమ్మా ఈ తల్లి శ్రీలోక. మళ్ళీ 9వది గణలోకం. గణ ప్లస్ లోకము, గణలోకములు. ఏమిటి గణాలు? ఊర్ధు అధో లోకములు రెండు కలిసి గణలోకము అవుతుంది. పైనవి పైన 7 కింద 7 మనం మధ్యలో మనందరం ఏమవుతాం? అమ్మవారికి గణలోకాలు ఇవన్నీ. ఈ లోకాలన్నిటికీ ఆది గణపతి, ఆమె వినాయకి, ఆమె గణనాథుడు, గణేశ్వరి ఆ తల్లి. అంటే నామరూప వికారాత్మకమైన సృష్టి కలిగిన లోకము గణలోకము. ఎక్కడ నామము ఎక్కడ రూపము ఉంటుందో ఇవన్నీ కూడా వికారాత్మకమైన సృష్టి కలిగిన లోకములు గణలోకాలు అంటారు. ఈ గణాలు మనమందరం ఈశ్వర గణాలు అన్నమాట. అర్థమైందా? మనం అందరం కూడా అమ్మవారి యొక్క గణములము. కేవలము తేజస్సుతో మాత్రమే ఉండేది శ్రీలోకం. అర్థమైందా? ఇది రహస్యం. అందుకే వారు దేవతలు అయ్యారు. శ్రీలోకంలో అక్కడ ఉన్న అమ్మవారి యొక్క గణములన్నీ కూడా తేజో రూపాల్లో ఉంటాయి. ఇది రహస్యం అమ్మ. కింద భూతాకాశం అంటే ఏంటంటే రీంకారం కింద అంతా కూడా రీంకారాసన అక్కడి నుంచి అంతా కూడా నామరూప వికారాత్మకం. ఈ 14 లోకాలు సత్యలోకం వరకు కూడా నామరూప వికారాత్మకంగా ఉంటాయి. అంటే నామము ఉంటుంది, రూపము ఉంటుంది. ఏ రూపాలు లేనిది గణలోకం. అదే అమ్మవారి శ్రీలోకం. అక్కడ కేవలం తేజస్సుతోనే ఉంటుంది. ఉదాహరణకి అంటే ఉదాహరణ చెప్తున్నాను, అమ్మ దయది. నువ్వు గనక యోగం ద్వారా అమ్మలోకంలో మణిద్వీపంలో స్థానం సంపాదించుకున్నావు అంటే అది నువ్వు తేజో రూపంలో ఉంటావు. అర్థమైందా? తేజో రూపంలో అమ్మవారి సేవలు చేస్తూ ఆ ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల్లో నిన్ను ఎక్కడైనా ఉంచుతుంది తల్లి. అదే సాయుధ్యం, సామీప్య, సాలోక్య, సామీప్య, సారుధ్య అంటారే. ఆ సాయుధ్యము, సారూప్యము అంటే తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. నువ్వు తేజో రూపంలో ఉంటావు, అమ్మవారు కూడా మహా తేజస్సు రూపంలో ఉంటుంది. ఇదే రహస్యం. ఇక్కడ గురుగారు చెప్పిన రహస్యం. అందుకే గుప్తనామాల్లో కొన్ని అక్కడక్కడ రహస్యాలు
అందుకే టెన్షన్ పడద్దు. అమ్మవారు ఎప్పుడు తేజో రూపంలోనే మీకు ఈ కింద తుర్యంలో దర్శనాలు, అందుకే దేవతలు తేజో రూపంలోనే కనిపిస్తారు. తేజో రూపంలో కనిపించిన వాళ్ళందరూ కూడా దేవతలు. ఏమా వారు రూపాల్లోకి రారు. నామ రూప వికారాత్మల్లోకి రారు. సో అదే శ్రీలోకము అంటారు. ఏమా తేజస్సులతో ఉన్న లోకము శ్రీలోకము అని గుర్తుంచుకోండి. ఇంకొక నామం చెప్పి ఆపుతానన్న. కామేశ్వర ముఖ. కామేశ్వర ముఖ 10వ నామం. కామేశ్వర ముఖము అంటే ఏంటంటే కామేశ్వరుని తన యందే ధరించినది. కామేశ్వరునికి తనకు అవినాభావ సంబంధము కాబట్టి ఆమె కామేశ్వర ముఖ. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ఒక రూపము గాని నామము గాని లేదు. తానే ఆ అయ్యవారు అయిపోయిందని, ఆయన రూపమే తానయిందని అర్థమైంది. అందుకే కామేశ్వర రూప పరమాత్మ అన్నారు. అందుకే అది చూసే వాగర్త వివసంపుట్టవు వాగర్త పతిపతి జగతో పితరో ఉంది పార్వతీ పరమేశ్వరో. వారిద్దరికి ఉన్న అవినాభావ సంబంధం. అది కూడా సృష్టిలో ప్రథమ మిథున జంట అంటే వాళ్ళే వస్తారు. దాంపత్యంలో కానీ ఎందులో అయినా కూడా వారు లేకుండా సృష్టి లేదు అనే విషయం తెలుసుకొని మీరు అమ్మవారి కామేశ్వర పరమాత్మ అమ్మవారి యొక్క కృపకి పాత్రులై జీవితాన్ని పరమ పావనం చేసుకొని పుణ్యం చేసుకొని అమ్మని చేరుకోవాలని, చివరిలో మీరందరూ మళ్ళీ అమ్మ దగ్గర మనం అందరం కలవాలని, మనందరం కలిసి ఒకటిగా అమ్మవారి యొక్క పాద ధూళి పాద సేవ చేయాలని అమ్మని ప్రార్థిద్దాం. అంతవరకు సెలవు.